మహిళలకు తగిన రక్షణ ఉన్నప్పుడే సావిత్రిబాయి పూలే ఆశయం నెరవేరుతుందని సిపిఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడారు. సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేసి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, దురాచారాలు రూపుమాపడానికి కృషి చేశారన్నారు. భారతదేశంలో ఉన్న సామాజిక వివక్షత మనుస్మృతి ఆధారంగా మహిళలను 2వ తరగతి పౌరులుగా గుర్తించే విధానాలు ఖండిస్తూ వారిలో చైతన్యం తీసుకురావడానికి బాలికలకు, మహిళలకు విద్యా బోధన అందిస్తూ సమాజ స్థాపన కోసం పరితపించారని పేర్కొన్నారు. నేటి పాలకులు మహిళలకు తగిన రక్షణ, గౌరవం లేకుండా వివక్షతను ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, బి అనిల్, విఘ్నేష్, ఐద్వా నాయకురాలు అనితాలు పాల్గొన్నారు. మహిళా చైతన్యాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ నేడు ఉన్నటువంటి భారత పాలకులు ఒకవైపు బాలికా సంరక్షణ చేయటంలో కానీ, బాలికల్ని ఆదరించడంలో కానీ, మహిళలపైన జరుగుతున్నటువంటి దాడుల్ని, దౌర్జన్యాల్ని, ఆకృత్యాల్ని అరికట్టడంలో ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడంతో నేటికి మహిళలపైన అనేక దారుణాలు, దౌర్జన్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ తమ హక్కుల కోసం పోరాటం చేసినప్పుడే తమ హక్కులు కాపాడుకోబడతాయని తెలియజేస్తాం.